హాయ్ మామ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే చాలా టైం అయిపోతుంది, 9 o'clock అవుతుంది. ఇప్పటికైతే 9కి నేను నాకు వర్క్షాప్లో ఉండాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, అంటే కొంచెం లేట్ అయ్యి లేసాను అనమాట. సో వెళ్ళిపోదాం కదండి. ఇంకోటి ఏంటంటే మనము 11:30కి అనుకుంటా పర్ఫార్మెన్స్ చేసేది, చెప్పాను కదా వర్క్షాప్లో బ్లాగ్లో. సో వెళ్దాం, చూద్దాం అందరు వచ్చిందో లేదో. 9కి అయితే అక్కడ ఉండమన్నారు. అండ్ ఈరోజు అయితే అవుట్ఫిట్ ఇది, అంటే టీం మొత్తం ఇదే బ్లాక్లో కోడ్ వేసుకోమన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇది వేసుకున్నా. లెట్స్ గో. ఇంకొక విషయము ఏంటంటే నేను చేసే డ్రామాలో యాన్షియన్ రోల్ ఇచ్చారు. ఫస్ట్ మనకి హిందీ అంతంత మాత్రమే కదా, అంటే డైలాగ్ ఫార్మేషన్ సరిగ్గా రాదు. సో మనం వద్దనుకొని ఇంకొక రోల్ తీసుకున్నాను అన్నమాట. చూస్తారు కదా పర్ఫార్మెన్స్, కానీ పర్ఫార్మెన్స్ చూడాలంటే కంటెంట్ లాస్ట్ వరకు చూడాల్సిందే మీరు. మామ ఇంకో విషయం చెప్పారు అంతకుముందు హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. సో వెళ్దాం, ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటికే అందరు వచ్చింటారు నాకు తెలిసి, చూపిస్తాను. వర్క్షాప్కి అయితే వచ్చేసినాము, ఎట్లున్నారో తెలియదు కానీ ఇంకా రెడీ కాలేదు. మామ అన్నీ తెచ్చుకున్నాడంట, మనది హాస్టల్ కాబట్టి మనం ఆడనే రెడీ అయినాము. సో వీళ్ళు డే స్కాలర్ కాబట్టి ఇక్కడ రెడీ అవుతారంట. మామ అందరు వచ్చిండ్రు, ఇగో ప్రాక్టీస్ చేసి డిస్కస్ చేసిండ్రు. థ్యాంక్ యూ సేమ్ టు యూ. నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. गुड मॉर्निंग, हाय. विकास करना है तो अब की बार पानी पी लो. ओके. हैप्पी मैथमेटिक्स डे. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేయర్, మంచి సింగర్ అన్నమాట. ప్రాక్టీస్కి రెడీ అవుతున్నాం. మళ్ళా అయిపోయింది ప్రాక్టీస్ చేయడం. అయితే ఇంకా వెళ్తున్నాము ప్రాక్టీస్ అదే పర్ఫార్మెన్స్ చేయడానికి. మనోడు పాట పాడుతుంది, అంటే వాయిస్ ఉంది. మామ గుర్రాలు మామ పోతుంటే వచ్చినాయి అడ్డంగా. వెళ్ళిపోతున్నాం అందరం ఇంకా. అన్న కృష్ణ మొత్తం లీడింగ్, మొత్తం కృష్ణదే. కాంజా, I ask one question. Why we are celebrating the mathematics day? Because today is the birth of Ramanujan. Yes. He was the greatest scientist. Yes. And he helped us for many calculations. His creation, the formulas. Yeah. Okay, infinity also, main Yeah. thing. ఓకే, అంటే మా ఫ్రెండ్ అన్నమాట, డ్రామాలో ఒక పార్ట్. సో ఇదే కాన్సెప్ట్ మీద అంటే కంటిన్యూగా డ్రామా అయిపోయినాక అందరిని అడగబోతున్నాం అన్నమాట. చూడండి ఒకరొకరు ఆన్సర్ ఎలా ఉండబోతుందో. కరెక్ట్ ఆన్సర్ అయితే ఫ్రాన్సే ఇచ్చింది. లెట్స్ గో పర్ఫార్మెన్స్ చూడండి గాయస్. నెక్స్ట్ సో గాయస్, నేను చెప్పాను కదా వర్క్షాప్లో ఈమె ఒక యాక్టర్, మంచిగా యాక్టింగ్ చేస్తాడు అనేసి. సో ఒక క్వశ్చన్ అడిగిపోతున్నా. సునా, వై వీ ఆర్ సెలబ్రేటింగ్ ద మ్యాథమెటిక్స్ డే? It's the birthday of Srinivas Ramanujan, who is a great mathematician of our India. నాట్ ఇన్ ద వరల్డ్. Yeah, of the world. యా. సో వెళ్ళిపోతున్నాం ఇంకా పర్ఫార్మెన్స్కి. ఇంకా చలో. ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ మేడం భూమిక మేడం, ఫ్యాకల్టీస్ సార్. హ్యాపీ మ్యాథమెటిక్స్ డే సార్. మ్యామ్ థ్యాంక్ యూ. Sir, why we are celebrating the Mathematics Day? Mathematics Day is a weekend celebrated for Ramanujam Day. Ramanujam Day is birthday of 22 December 1987. Yes, correct answer, sir. 8087 ke 1987. Yeah. 87. 87. Yes, sir.
అయితే మాకు మ్యాథ్స్ చెప్తుంది మంచి, అంటే టాలెంటెడ్ మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నమాట ఫ్యాకల్టీ, అంటే మా ఫ్యాకల్టీ భూమిక మేడం. పర్ఫార్మెన్స్ చేసేది అంతా గ్రీన్ జీ చెప్పాను కదా ఇంతకుముందు, గ్రీన్ జీలో అక్కడ షార్ట్లో ఉంటుంది తీసుకుందాం అనేసి, ఇక్కడనే అంటే మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ ఇక్కడనే పర్ఫార్మెన్స్ చేస్తాం అన్నమాట. ఇప్పుడైతే ఇది అందరికి తెలియదు మ్యాక్సిమం, అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ అవుతుంది అనేసి. సో అందరు అయితే చూస్తుండ్రు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి. సో పర్ఫార్మెన్స్ కోసం అందరు ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. స్టార్ట్ చేద్దాం, అందరిని అట్రాక్షన్ చేసేద్దాం అనేసి, మ్యాథమెటిక్స్ డే కాబట్టి అడిగేద్దాం మనం అయితే. అంటే ఈరోజు మ్యాథమెటిక్స్ డే కాబట్టి ర్యాండమ్ పీపుల్ని అడుగుదాం, అంటే ఆన్సర్ చేసేస్తుంది. సో వై ఆర్ वी सेलिब्रेटिंग मैथमेटिक्स डे? बता नहीं बता. अच्छा भाई आप नहीं बता. why we are celebrating the mathematics day? Why we are celebrating mathematics day? Don't know. One adugadam. హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. సో ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, దానికి సమాధానం చెప్పండి వస్తేనే. ఓకే, వై వీఆర్ సెలబ్రేటింగ్ మ్యాథమెటిక్స్ డే? రామానుజన్ బర్త్డే కాబట్టి. రామానుజన్ బర్త్డే. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏదైనా ఫార్ములా గుర్తుకుందా? మ్యాథ్స్ అయిపోయింది, ఇంకా మ్యాథ్స్ ఫార్ములా వద్దమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అడుగుదాం. Ask one question, you can answer me. Okay. Why we are celebrating maths? In the memory of C.V. Raman. जो से बोलो. In the memory of C.V. Raman. Yeah, correct. Any remember of formula in maths? No. No. I'm very bad at maths. Don't ask me that. Okay, okay. ఏడా పట్ల కనిపిస్తలేదు. మేము ముందట్లేను. Following you. Hello guys, happy mathematics day. So today mathematics day. Okay, no problem. I'll ask one question. If you know, give the answer. Okay. Why we are celebrating the mathematics day? Because we also celebrate science day, right? So if we do not celebrate mathematics day, then maths will not be. Oh. Maths students will not be. Okay, okay, okay. बोलना भाई. हाँ भाई, ऐसे ये जोशना बोला. ऐसा दोस्त क्या बोले? अच्छे तुम नहीं बताएगा. अच्छे वो सबकी एक जैसी है ना भाई. हाँ. एक ही जगह से. अच्छे अच्छे. Thank you. Okay. Okay. Happy Mathematics Day first of all. So related mathematics question I will ask. Jesh, if you know, can we tell me the answer? Okay. Okay. Why we are celebrating the Mathematics Day? Ramanujam birthday. C.V. Ramanujan's birthday. Okay, correct only. And why can you tell the any formula? A plus b whole square is equals to a square plus 2ab plus b square. Okay, okay. 5 in class 12. Oh, This guy plays badminton for Parle University. yeah, normal हो गया. He is going to IU tomorrow. अरे हाँ, this also. He also. Hello guys. First of all, happy Mathematics Day. Related question I will ask. Just fun, cool, related maths now. Okay. Okay. Why we are celebrating the Mathematics Day? क्या क्या क्या? नहीं पता. तू? नहीं पता. नहीं पता. आता ही नहीं है. मैं चाहता है लेकिन क्लियर की है. Okay, okay. Chill guys. Bye. Hi. First of all, happy Mathematics Day. So related, I'll ask the one question. If you know, tell. Okay. If I do the fun, your wish. Okay. Why we are vlog na? Oh, vloggers. Okay. Why we are celebrating the mathematics? Because it is invented on this day only. क्या? इसी दिन हुआ था इसीलिए. इसी दिन आता है इसीलिए. And Same answer. It was invented on this day.
I don't like mathematics, so I didn't celebrate. ఓకే ఓకే థ్యాంక్ యూ మామ. ఇప్పుడైతే డ్రామా అయితే షూర్ అవుతుంది. అంటే మాట్లాడుకుంటున్నాం ఏంటంటే అరే మంచిగా చేయాలరా, టెన్షన్ పడొద్దు అనేసి. సో ఇప్పుడైతే షూర్ అయిపోతుంది. చూడండి కంటిన్యూగా ఎండింగ్ వరకు చూడండి, మస్తు ఉంటుంది ఫన్నీగా. లెట్స్ పని చేస్తుంది. बात भी देते हैं तो कहते हैं कि मेथड गलत है। आपने मुझे बताया तो दूसरा मैं आपको बताती हूँ। मैडम है तो आप भी फिर से शुरू कर दो। तो बच्चों की यही दिक्कत है। तो चलो आज भी तुम्हें ले चलती हूँ मैथमेटिक्स और स्कूल से घर आया, मुझे लेटर दिया है और कहा है कि आप कैसे पढ़ सकती है। और आपके बेटे की तो मानसिक हालत ठीक ही नहीं है, इसका तो क्लास में ध्यान ही नहीं होता है। हमारे स्कूल में ऐसे बच्चों की कोई जगह नहीं है। हमने तो स्कूल से निकाल दिया है। इस लेटर में क्या लिखा है? कि आपका बेटा जीनियस है और हमारा स्कूल इसके लिए बहुत छोटा है और यहाँ अच्छे टीचर्स भी नहीं है। तो बेहतर यही होगा कि तेरे साथी मेरे कदमों के निशान, आसपास है जैसा कि अभी आप सब लोग ने देखा ही होगा, इतना सब कुछ लेटर में लिखा होने के बावजूद भी उनकी माँ ने उन्हें सच्चाई नहीं बताई, बल्कि खुद से उन्हें घर तक पढ़ाना शुरू कर दिया। और सिर्फ इतना ही नहीं, मजे की बात तो ये है कि उन्होंने एक ऐसी चीज का आविष्कार किया जिसे आज आप और हम सब मिलकर यूज करते हैं, और वो चीज ये है। मिले हुए लेटर को एडिसन ने खुद से पढ़ा। इसमें लिखा है आपके बेटे की दिमागी हालत ठीक नहीं है, हमें इसे स्कूल से निकालना होगा, आप इसे घर पर ही पढ़ाइए। बिल्कुल कुछ ऐसा ही हुआ था उनके साथ। लेटर में लिखा कुछ और गया, लोगों ने पढ़ा कुछ और समझा कुछ और। लोगों ने ये तक कह दिया था कि उनकी मानसिक हालत ठीक नहीं है, लेकिन फिर भी उन्होंने मेहनत के बाद एक ऐसी चीज का आविष्कार किया जिससे आज हम सब रोशनी फैलाने में बहुत कामयाब रहे। और फिर इतना ही नहीं, एडिसन जी अपनी किताब में ये लिखते हैं कि मैं एक अपने दिमाग रखी था, माँ ने उसे सभी का जीनियस बना दिया, जीनियस। रोशन कर डाला भाई को, रोशन कर डाला। హలో వెళ్ళిపోతున్నావా? మరి ఎందుకు But in the future of humanity's science, మామూలుగా రాదు ఎందుకు? introducing arguably one of the greatest minds of 20th century, Albert Einstein. అరే రెండు Thank you, సబ్జెక్టులు Dr. Oppenheimer, for such a great intro. So I am Albert Einstein. So today I will prove my theory of relativity. Okay. E is equal to mc square, where E stands for energy. రికార్డ్ బుక్స్ అంటే అందరినీ రాయమన్నారా ఇప్పుడు? It's the square of velocities of light. So we can prove it by Record books are sent and vice versa. ఓకే. అరే మీరు రికార్డ్ चलो मैं तुम्हें समझाती हूँ। जब किसी मास को स्पीड ऑफ लाइट से ट्रैवल करवाते हैं तो वो एनर्जी में कन्वर्ट हो जाता है। जैसे कि ये मास है, जब इसे स्पीड ऑफ लाइट से ट्रैवल करवाते हैं ये एनर्जी में कन्वर्ट हो जाता है। समझ आया? समझ आया? E is equal to mc square. mc square। Oh,
अरे जरा 2 मिनट यहाँ भी तो ध्यान दीजिए, ये है एक एक्स एक्सिस और ये है एक वाई एक्सिस और इसके ऊपर बना है बड़ा सा क्या बना है? कौन बताएगा कि इस कर्व के अंदर के एरिया कैसे फाइंड करते हैं? नो प्रॉब्लम, नाउ लेट मी so here problem is that you have a big area under the curve, so let's divide this big area into small pieces. Now you can easily calculate the area of the small pieces. So taking the area from the starting point to ending point, that's how you can find whole area under the curve. And this method is called calculus. बच्चों अब समझ में आया? समझ आया. अरे भाई इंग्लिश में कितने आए? मेरे इंग्लिश में तो 60 आए और तेरे? मेरे 80. ऐसा तो बता, तेरे साइंस में कितने आए? पूरे 65. मेरे 95. भाई पता है मैथ्स में तो मैं बार बचाऊं, पता है कितने आए मेरे? कितने आए? पूरे 40. क्या रहा है? मैथ्स में तो मेरे भी 42 ही आए हैं. वैसे तेरे परसेंटेज कितने आए? अच्छा मैं कैलकुलेट करके बताता हूँ. ठीक है, कैलकुलेटर. 60%. जल्दी कैलकुलेट कर लिया. ऐसा तो मेरे परसेंटेज कितने आए? 5%. आपने जल्दी कैलकुलेट कर लिया. वो कौन? मेरा नाम शकुंतला देवी है और मुझे ह्यूमन मेंटल कैपेसिटी के साथ है और 1982 में वर्ल्ड रिकॉर्ड में भी सेट हो गया. एक बात बताओ, 621 माइनस 421 प्लस 724 माइनस बता माइनस 9403 24 कितना होता है? शकुंतला देवी है कि पूरे विश्व में हमारे भारत का नाम अपने रामानुजन मैथमेटिशियन जीनियस अवार्ड मिला और उसके बाद 2013 में गूगल डूडल से भी सम्मानित किया गया. लेकिन अफसोस की बात तो तब थी जब हमारे मल्टीपल डिवीजन सी एंड एवरी सॉल्यूशन. मल्टीपल डिवीजन सब्ट्रैक्शन सी एंड एवरी सॉल्यूशन. अरे देखो मुझे भूख मिली है. इसका नाम है आर्यभट्टीयम. ये कैसी बुक है? छोड़ो, इसमें लिखा क्या है? रुको पढ़ने दो. त्रिभुजस्य फल शरीरम समकोटि भुज अर्ध संवर्गम. इस चीज का मतलब क्या है? मतलब क्या है? मैं समझाता हूँ इसका मतलब क्या है. इसका मतलब है कि कौन की सबसे बड़ी भुजा के नाम के कौन का करेंगे. अच्छा, अब ये आगे वाले श्लोक का मतलब बताइए. सम परिणाह स्यार्थ विश्वगंबार्धत है फलम. इसका मतलब क्या है? इसका मतलब होता है हाँ देखा कुछ इस तरीके से आर्यभट्ट जी ने अपनी बुक में आर्यभट्ट कहते हैं उसमें पहले ही लिख दिया था ये सब चीज़ें. सिर्फ इतना ही नहीं, वैसे पहले व्यक्ति थे जिन्होंने भाई की सही अपने किताब में पहले तभी तो हम उसे द ग्रेट मैथमेटिशियन के नाम से भी जाने जाते हैं. और सुनिए, जब इसरो ने अपने पहले सैटेलाइट अंतरिक्ष में भेजी थी तो उसका नाम भी आर्यभट्ट जी के नाम पर ही रखा गया था. मुझे समझाया रामानुजन, हमारा कैम्ब्रिज यूनिवर्सिटी में स्वागत है. आपसे मिलकर बहुत अच्छा लगा. मैं GH आर्मी हूँ. मैंने तुम्हारा लेटर पढ़ा, काफी इम्प्रेस हो गए तुमसे. मेरे पास कोई बुक है फॉर्मूले. अगर ऐसा है तो तुम मुझे हो सकते हो और अपना ऐसा ग्रीन करो. मैं पढ़ लेता हूँ. तुम्हारे जैसे
ही रहे होंगे। ये क्या रामानुजन, खड़े हो जाओ। यहाँ सब बैठ के नोट्स बना रहे हैं और तुम कुछ नहीं कर रहे। अगर अपने आप को इतनी इंटेलिजेंट समझो जाके वो काम करो जल्दी। मैंने कभी क्लास में करवाया ही नहीं, तो तुमने ये कैसे कर दिया? आज के बाद अगर मेरी क्लास में ऐसा किया तो आने की कोई जरूरत नहीं है, निकल जाओ अबे। आपने बुलाया? हाँ, क्लास में ड्यूटी और सुना मैंने, सब टेस्ट कर दिया। तुम्हारा हुनर तो है मैथ्स में, मैंने तुम्हारी नोट देखी है, तो हर प्रॉब्लम का सोल्यूशन है। अगर तुम चाहते हो कि तुम्हारे प्रॉब्लम की और उसकी सोल्यूशन लाइब्रेरी में रखी जाए, तुम्हें उसके लिए मेहनत करनी होगी और अपना काम वहाँ पे रखाना होगा। तो जी सुनिए, वहाँ पे बुक रखी जाएगी नहीं, रखी गई थी। सिर्फ इतना ही नहीं, 1918 में तुम्हें रॉयल सचिव के नाम से भी एक पुरस्कार भी दिया गया था, जो सिर्फ इतना ही नहीं, उनके मैथ्स के कैलकुलेशन के लिए और कॉम्प्लेक्स नंबर के लिए मिला था। जी हाँ, इस तरीके से उन्होंने भारत का नाम पूरे विश्व भर में रोशन कर दिया था। तो फिर आज ही के दिन यानी कि 22 दिसंबर के दिन हम श्रीनिवास रामानुजन का जन्मदिन मनाते हैं और गणितज्ञ दिवस भी मनाते हैं। तो आइए इसे मिलकर सेलिब्रेट करते हैं और जानते हैं कि आज हम लोग हमारे कैलकुलेटर्स, कंप्यूटर्स और मोबाइल फोन के मैथमेटिक्स का बहुत बड़ा हाथ है। और हाँ, कविताओं और छंदों में हालात और राग के लिए भी अक्षरों के परफेक्ट पैटर्न होती है। और जो आज हमारे साइंटिस्ट और साइंस के बारे में रिसर्च कर पा रहे हैं, वो भी आज तो साइंस की भाषा कहा जाता है। और IQ, अरे वो सब तो तुम लोग भूल ही गए हो। अरे वो किससे है? मैथ से तो आया वो भी। इतना ही नहीं, राजनेता इलेक्शन जीतने के लिए, व्यापारी अपना प्रॉफिट बनाने के लिए और इंडस्ट्रियलाइजेशन अपने शेयर और प्रॉफिट के लिए स्टैटिस्टिक्स पे ही निर्भर रहते हैं। तो जी हाँ दोस्तों, आज से आपका भी शायद फेवरेट सब्जेक्ट मैथ बन गया ही होगा। तो बच्चों, अगले साल मिलते हैं शायद इसी जगह और इसी टाइम पे। तो क्लास बाय बाय बाय। మొత్తంగా అయితే డ్రామా అయితే అయిపోయింది సెలబ్రేషన్స్. సో మనం మంచిగా చేసినాం కాబట్టి, మన టీం మొత్తం మంచిగా చేసినాం కాబట్టి ఫ్యాకల్టీ వారు అయితే దావతీస్తా అనుకుంటా. క్యాపిటల్ మెడికల్ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోతున్నాం అందరం కలిసి. ఇంకా మన టీం వాళ్ళని అడుగుదాము ఎలా ఉందో మన డ్రామా అనేసి. మేడం, హౌ ఇట్ ఈస్ అవర్ డ్రామా? వెరీ నైస్, బాగా నచ్చింది, అందుకే దావత్ తీస్తున్నాం. మొత్తంగా అయితే మేడం వాళ్ళ దావత్ ఇదైతే ఫ్యాకల్టీ అంటే మంచిగా చేసినందుకు పర్ఫార్మెన్స్. సో తినేసి వెళ్ళిపోవాలి. వై వీఆర్ సెలబ్రేషన్ అనుకుంటా. సో వచ్చేసిన వర్క్షాప్కి అయితే తినేసి, కానీ మళ్ళీ చేయాలంట, అంటే పర్ఫార్మెన్స్ నచ్చింది మళ్ళీ ఒకసారి చేయాలి అంటే కొంతమంది ఫ్యాకల్టీస్ రాలేదన్నమాట, అందుకు మళ్ళీ చేయమంటారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో 2 o'clock మళ్ళీ రిటర్న్ చేయాలి మేమైతే. సో ఒకటే కదా వీడియో పెట్టాల్సింది, డ్రామా అయితే 2 సార్లు తీయాలి కదా. ఓకే చూడండి, మంచిగా డ్రెస్ తీసుకుంటారు ఒకరొకరు, ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా పాటలు పాడుకుంటా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం అందరం కలిసి. మళ్ళీ పర్ఫార్మెన్స్ తర్వాత అందరం కలిసి ఫొటోస్ అయితే అందరం దిగినాము. ఈ వీడియో మీకు నచ్చితే like, share, comment and subscribe and hit the bell icon.